గుత్తి దొండకాయ కూర అండి. ఇది కుక్కర్లో పెట్టి 4 పక్షాలు వంకాయలాగా చేసేసుకుని కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చేసాక ఇలా ప్యాన్లో వేసేసుకుని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇది వేగేయండి. జీలకర్ర ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఎర్రకారం వేసేస్తాను. గుత్తి దొండకాయ కూర కారం పెట్టి, కారం అంటే జీలకర్ర వేసి కారం వేయడమే. చాలా సింపుల్, లుక్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎవరైనా వస్తే నిమిషాల మీద చేసేయచ్చు. ఇదివరకు ఉల్లికారం చూపించాను, అది బాగుంటుంది చాలా. ఇది సింపుల్గా ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ కొంచెం కూర ఎందుకంటే అంటే నాన్నగారి కోసం వండాను. ఇదిగో ఇది ములక్కాడ టమాటో కర్రీ. మా రేఖ అదే మా చిన్న కోడలు చాలా బాగా చేస్తుంది కర్రీ. అందుకని తను ఈరోజు ఆ కర్రీ చేస్తోంది. నాన్నగారు ఇది తినరు, అందుకని దొండకాయ చేశాను. తను ఈ కూర చేయడంలో స్పెషలిస్ట్ అనమాట. ఈ కూర అవుతోంది. ఇదండి ఈ గుత్తి దొండకాయ, మీరు ట్రై చేయండి.